హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 2 శుభవార్తలు అయితే ప్రకటించారండి. అయితే మొదటి శుభవార్త ఏంటి, రెండో శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలను తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి 2 శుభవార్తలు అయితే వెల్లడించారు. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉంటారో వీరందరికీ సంబంధించి చాలామంది ఈకేవైసీ అయితే చేసుకోలేదని, సో ఎవరైతే ఈకేవైసీ ఇంకా చేసుకోలేదో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఈ నెల ఆఖరు తేదీ అనగా మనకు ఏప్రిల్ 30వ తేదీ వరకు అయితే గడువు తేదీ అనేది ప్రకటించారు. అయితే ఏప్రిల్ 30వ తేదీలోగా మీరైతే ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. ఈ ఈకేవైసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాల్లో కూడా అయితే విజిట్ చేసి ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు. అలాగే మీ సేవా కేంద్రాల్లో కాకుండా మళ్ళీ మీకు సచివాలయంలో కూడా ఈ ఫెసిలిటీ అయితే కల్పించారు కాబట్టి తప్పనిసరిగా అక్కడికి కూడా వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్స్లో కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అండి. అయితే ఈకేవైసీకి సంబంధించి ఏప్రిల్ 30వ తేదీ వరకు అయితే మనకు గడువు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకు ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి రెండో శుభవార్త చూసుకున్నట్లయితే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే రేషన్ కార్డులు ఉన్న వారికి ఇప్పుడు ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ప్రభుత్వం తీసుకురాబోతున్నారండి. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు మనకు డిజిటల్ కార్డుల రూపంలో అయితే అనగా మన యొక్క ఏటీఎం కార్డు ఏ విధంగా ఉంటుందో సైజు, ఆ సైజులో మనకు రేషన్ కార్డు అనేది ప్రింట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఆ రేషన్ కార్డులో మనకు క్యూఆర్ కోడ్ కూడా అయితే ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ కారణంగా మనకి ఏంటంటే, సో మనకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కూడా మన డీటెయిల్స్ అనేది వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. అయితే మనకు ఈ రేషన్ కార్డులు మనకు మే 1వ తేదీ నుండి అయితే ప్రతి ఒక్కరికి ఏంటంటే పాత రేషన్ కార్డులు ఎవరైతే యూస్ చేస్తున్నారో వారందరికీ సంబంధించి సో ఆ పాత రేషన్ కార్డుల స్థానంలో ఈ కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారని చెప్పేసి కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. సో ఇదంటే మనకు ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి 2 శుభవార్తలు అయితే వెల్లడించారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.